విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక పక్క బేకరీలు, స్వీట్ షాపులు, దాంతోపాటు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం విజయవాడలోని ఆంజనేయ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులను అడిగి మరిన్ని విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి పరిస్థితుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఒక 20 టీములు ఫుడ్ సేఫ్టీ, 20 టీములు లీగల్ మెట్రాలజీ ఈ విజయవాడ నగరం ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం తనిఖీలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మెయిన్ బేకరీ కార్ఖానాలు, స్వీట్ కార్ఖానాలు తనిఖీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా చూస్తే ఈ ఏదైతే కుక్కుడు ఫుడ్ ఏదైతే వద్దని చెప్తా ఉన్నాం, కుక్కుడు ఫుడ్ అంతా కూడా ఫ్రిడ్జ్ చేస్తూ ఉన్నారు, రీఫ్రిజ్ చేస్తూ ఉన్నారు. రీఫ్రిజ్ చేసి ఆల్రెడీ స్టెయిల్డ్ ఫుడ్ స్టెయిల్ అయిపోతూ ఉంది. మ్యారినేట్ చేసి పెడతా ఉంటున్నారు. మ్యారినేట్ కాదు, ఇది బాయిల్ చేసి ఎప్పుడు వస్తే అప్పుడు సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు ప్రిపేర్ చేసిందో కూడా తెలియదు. అది కూడా రైస్ వండి మూటలు కట్టి దీంట్లో పెడతా ఉన్నారు. మూటలు కట్టి రైస్ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టారు. పైపెచ్చి ఆ ఫ్రిడ్జ్ కూడా దారుణమైన కండిషన్లో, ఎప్పుడు డీఫ్రాస్ట్ చేయకుండా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏదన్నా కంటామినేషన్ అరెస్ట్ చేయొచ్చు అన్నట్టు. చూడండి ఎంత దారుణంగా నీళ్లు పడి ఉన్నాయి. నీళ్ళల్లో పెట్టి ఈ కుక్కుడు ఫుడ్ పెడతా ఉన్నారు. అంతా కంటామినేట్ అయిపోయింది. ప్లస్ కొన్ని పదార్థాలకైతే ఎప్పుడు లేబుల్స్ లేవు, ఎక్కడ వాడుతున్నారో తెలియదు, ఎప్పుడు తెచ్చారో తెలియదు, ఎప్పుడు తయారు చేశారో తెలియదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. తర్వాత చైనా సాల్ట్ ఏదైతే వాడొద్దని చెప్తున్నామో కంప్లీట్ చైనా సాల్ట్ వాడుతూ ఉన్నారు, కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాన్ పర్మిటెడ్ చైనా సాల్ట్, మోనోసోడియం గ్లూటమేట్ వాడుతూ ఉన్నారు. ఇదైతే ఎక్స్పైర్ అయిపోయింది. ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయి కూడా 14/7/24 ఎక్స్పైర్ అయిపోయింది. ఈ సాస్నే వాడుతూ ఉన్నారు. ఇవన్నీ స్టోర్ రూమ్లో ఉన్నాయి. వీళ్ళందరి మీద నోటీసు, శానిటైజేషన్ కండిషన్స్ కింద, లైసెన్స్ కండిషన్స్ కింద, తర్వాత ఇవన్నీ ఫ్రీజ్ చేసినందుకు కానీ ఇవన్నీ స్టాక్ సుమారు 10 కేజీలు ఉంది. దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ నోటీసులు ఇష్యూ చేసాం. చట్టపరంగా ఏ చర్యలు అయితే తీసుకోవచ్చో ఆ చర్యలన్నీ కూడా కమిషనర్ గారి పర్మిషన్ తీసుకుంటాం. తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేసాం. శాంపిల్స్ అనాలిసిస్ పంపిస్తా ఉన్నాం. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఈ హోటలే కాదు, ఏ హోటల్ యజమానులందరికీ కూడా ఏది కూడా డీఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. కార్కాస్ ఒక్కటే -18 degreesలో చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసింది కూడా మేము పెట్టుకుంటాం అన్నారు. ఏ చట్టంలో కూడా మ్యారినేట్ చేసింది డీఫ్రీజ్ చేయమని ఎక్కడ చట్టంలో లేదు. కాబట్టి ఏది కూడా కుక్కుడు ఫుడ్ కానీ, బాయిల్డ్ ఫుడ్ కానీ, రైస్ కానీ మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం హోటల్ యజమానులకి, ఏది డీఫ్రీజ్ చేయొద్దు. ఒకవేళ డీఫ్రీజ్ ఏదన్నా అవసరం వచ్చినా కానీ అది స్టైల్ కాకుండా ఫుడ్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. పైపెచ్చు ఆ ఫ్రిడ్జ్లు కూడా నానా చండాలంగా, పైపెచ్చు డీఫ్రాస్ట్ చేసి ఒక 1-2 నెలలు అయినట్టు 4-5 సెంటీమీటర్ల మందంతో ఐస్ కట్టి అదే నీరు ఈ ఆహార పదార్థాల్లో పడుతుంది, కంటామినేట్ అవుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్లో ఏ హోటల్ ఉన్నా, లైసెన్స్ ఉన్న హోటల్ అయితే సస్పెండ్ చేయడానికి రికమెండ్ చేస్తాం. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే ఇమీడియట్గా దాన్ని చట్టపరంగా చర్యలు చేసి దాన్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఏదైనా ఇట్లాంటి హోటల్స్ కానీ, బేకరీలు కానీ, స్వీట్ షాపులు కానీ ఉపేక్షించలేదు. వీళ్ళందరి మీద కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, మొత్తంగా విజయవాడలో ఈరోజు ఎన్ని టీములు, ఎన్ని ప్రాంతాల్లో ఇలా తనిఖీలు నిర్వహిస్తారు? ఈరోజు 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, 40 టీములు కూడా విస్తృతంగా విజయవాడ పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్సు, తర్వాత ఈ అరేబియన్ మండీసు, మండీ బిర్యానీ పాయింట్లు, తర్వాత స్వీట్ షాప్ కార్ఖానాలు, బేకరీ కార్ఖానాలు, ఇట్లాంటి హోటల్స్ అన్నీ కూడా సుమారు 70-80 ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఐడెంటిఫై అయితే మాత్రం ఇమీడియట్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. సార్, ఒకసారి ఇలా దొరికిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దొరికితే అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు? వాస్తవంగా ఏంటంటే FSSA యాక్ట్ ప్రకారం ఫస్ట్ నేరం చేస్తే శిక్ష ఉంటుంది. అదే రిపీట్ చేస్తే డబల్ ది పెనాల్టీ. అదే కనుక సేమ్ ఇదే మీరు అడిగినట్టు మూడోసారి కూడా చేస్తే ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, బేకరీల్లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ విధంగా పాడైపోయినటువంటి, ముఖ్యంగా గతంలో ఏదైతే వండి ఉపయోగించినటువంటి ఫుడ్స్ని కూడా మళ్ళీ ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చికెన్ చూస్తున్నాం, ఎగ్స్ చూస్తున్నాం, అదేవిధంగా రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ వినియోగదారులకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టేస్టీ సాల్ట్ కానీ ఇలాగా ఒక ఐటమ్ అని లేదు, అన్ని ఐటమ్స్ కూడా వాడిన తర్వాత, వాటిని వండిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మిగిలిపోయిన వాటిని తర్వాత రోజు వినియోగదారులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇప్పుడు ఆంజనేయ రెస్టారెంట్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, బేకరీలు కానీ, స్వీట్ షాపులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తాం. వారికి సంబంధించి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిని పూర్తి స్థాయిలో లైసెన్సులు కూడా రద్దు చేసే విధంగా ముందుకు వెళ్తామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో ఉంది. ఇక్కడ దొరికినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ల్యాబ్స్కి పంపించి టెస్టులు చేసి వాటికి సంబంధించి ముందుకు
ముందుకు వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా వ్యవహరించినటువంటి ఏదైతే హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ వాటన్నిటి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.